మిత్రులకు ధన్యవాదాలు. మున్కిచర్ల గ్రామంలో మన తెలంగాణలో కేసీఆర్ గత 7 సంవత్సరాల నుంచి పాలన చేసింది. అది ఒక మిగతా రాష్ట్రాలలో ఒక కన్వీనియర్ కానీ రీతిగా తన చేసిన అభివృద్ధి పథకాలు కానీ ఎన్నో సంక్షేమ పథకాలు కానీ ప్రతి ఒక్క పేద ప్రజలకు కొట్టొచ్చినట్టుగా కనపడుతున్నాయి. ఉదాహరణకు చూసినట్లయితే రైతులకు కరెంటు 24 గంటలకు గత ప్రభుత్వంలో ఎన్నో విధాలుగా ఒక కరెంటు పెట్టాలంటే అక్కడే బావి దగ్గర ఒక చచ్చిపోయిన చెవన్ దగ్గర ఎప్పుడు 24 గంటలు ఉంటామో కరెంట్ ఎప్పుడు వస్తుందో అప్పటిదాకా ఉండే రోజులు ఉండేది. కానీ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన కాంచెల్లి 24 అవర్స్ కరెంట్ అనేది అది ఒక మంచి రైతులకు ఒక మంచి అవకాశం, మంచి ఒక పని. ఎందుకంటే ఎప్పుడు ఏ రాత్రి పోయినా రైతు అనేటోళ్ళు పండించే పంట కోసం ఎన్నో విధాలుగా పాటుపడతాడు. ఆ రైతు కూడా అర్ధరాత్రి పోతూ ఉంటే ఏ పాము గరిచినా కూడా దానికి రైతుకు అప్పుడు బీమా కానీ ఎప్పుడు ఏం లేకుండే. అదేవిధంగా 24 కరెంటు ఇస్తూ రైతుకు ఏమైనా చనిపోయినా కూడా బీమా పథకం పెట్టి చెప్పేసి నేను కళాఖండిగా చెప్తున్నాను. ఇంకోటి ఏంటంటే అదే కాకుండా పేద ప్రజలకు వాళ్ళకి ఏం కావాలి, ఉదాహరణకు ఒక ఇంట్లో 2 ఆడపిల్లలు ఉన్నట్లయితే ఒక పిల్లల పెళ్లి చేయాలన్నట్లయితే వాళ్ళకు కట్నం లేకుండా కళ్యాణ లక్ష్మి అది ఒక చాలా పెద్ద పథకం. ఆ ఒక కళ్యాణ లక్ష్మి అనేది పెళ్లి అప్పులు చేసి పాలవుడు కంటే మనం ఒక గవర్నమెంట్ ఇస్తూ ఆ పథకాన్ని ఎంతోమంది పేద ప్రజలు ఎంతోమంది ఆడపిల్లలు ఉన్న కుటుంబాలు లబ్ధి పొందుతున్నారు. అదేవిధంగా ఇంకా ఎన్నో పథకాలు చేస్తూ ఉన్నాడు. మాకు ఇంకా ఒకటి ఏంటంటే పేద ప్రజలకు 40 పడకల 2 పడకల బెడ్రూము, తర్వాత ఇల్లు లేని వాళ్ళ పేద వాళ్ళకు అది కూడా మాకు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. అది ఒకటి సార్ వాళ్ళు చేయలేకపోతే అది కూడా మాకు కావాలి, అది కూడా చేస్తారు, కూడా తప్పకుండా చేస్తారు కూడా. ఇట్లా మున్సిపాలిటీకి గ్రామ శివారు ప్రాంతం కదా, ఇక్కడ ఉన్నటువంటి గ్రామానికి సంబంధించిన అభివృద్ధి ప్రదేశం ఎట్లా ఉంది ఇక్కడ? ఓకే, ఇప్పుడు ఉన్న అభివృద్ధి కార్యక్రమంలో గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు ఒక విధంగా పట్టించుకోకుండా ఏదో గ్రామంలో ఉన్న సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ వార్డు మెంబర్లు కానీ ఉండే అది విధంగా మామూలుగా పట్టించుకునేది. ఇప్పుడు డివిజన్ పరిధిగా వచ్చినట్లయితే డివిజన్ పరిధిగా మాకు లైట్లు కానీ యూది లైట్లు కానీ తర్వాత సీసీ రోడ్లు కానీ మన పేదవాళ్ళకు ఎస్సీ ఎస్టీకి కమ్యూనిటీ హాల్ కానీ తర్వాత శ్మశాన వాటికలకు అవి కానీ చాలా చేస్తూ ఉన్నాడు. అభివృద్ధి ఎన్నో చాలా ప్రతి ఇంటింటికి రోడ్డు, తర్వాత గల్లీ గల్లీకి రోడ్డు, నల్లాలు, తర్వాత మిషన్ భగీరథ వాటర్ కూడా ప్రతి గల్లీకి వస్తూ ఉన్నాయి. అది ఎన్నో అభివృద్ధి పథకాలు చేశారు. ముఖ్యమంత్రి గారికి నాకు ధన్యవాదాలు. చాలా అభివృద్ధి కార్యక్రమం జరిగింది. ఒక ప్రభుత్వం వస్తే ముందు ఇంకా వస్తే విద్యార్థులు చదువుకున్న పిల్లలు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళు కూడా జీవన వృత్తి అనేది కల్పిస్తామని చెప్పేసి అది ఖచ్చితంగా ఓటేస్తామని అభ్యర్థిని బట్టి కూడా తర్వాత చేసిన సంక్షేమ పథకాలు ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం చేస్తూ ఉంది కాబట్టి దాన్ని గమనించి మేము ఖచ్చితంగా ఓటేయడానికి సిద్ధం, ఇంకా ఓటేయడానికి కూడా సిద్ధం. టికెట్ మాకు రావాలని నిన్న కోరుకున్నాం. డాక్టర్ అయ్యకు అడూరు రమేష్ దగ్గరికి పోయిన తరపున మాకు టికెట్ రాకపోయినా కూడా అడూరు రమేష్ డాక్టర్ రాజయ్య దగ్గరికి పోయినా కూడా మాకు హామీ ఇచ్చిండు. ఏమి ఇచ్చిండంటే మాకు ఆ రాజకరెడ్డి మేడం కూడా మాకు ఆమె సాయం చేయకుండా కూడా మాకు అండగా ఉన్నాం. డాక్టర్ రాజయ్య అడూరు రమేష్ దగ్గర కూడా ఆమె రాకుండా కూడా మేము సాయం చేద్దామని డాక్టర్ రాజయ్య మాకు అనడం జరిగింది. దయచేసి మాకు ఏముందంటే రాజనాయక లేక మాకు రాజారెడ్డి గెలుపుతోని ఆమె కూడా మాకు రాజనాయక లేక పనిచేయాలని మేము కోరుచున్నాం. అంతే, అందరితోని నేను ముగిస్తున్నా. జై జరిగినాయి వస్తానే నల్ల తీసుకున్నాను. కేసీఆర్కి కారు గుర్తుకే నా పేరు రాజమ్మ, మాది ఊరే ఈ పక్క పంటి ఇల్లే. కేసీఆర్కి ఇప్పుడు గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ఒక 10 సంవత్సరాల నుండి మన తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న నుండి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన నుండి తెలంగాణ మొత్తం డెవలప్ అయింది. ఇప్పుడు మాది లాస్ట్ 5 years కింద మున్సిపల్లో పడ్డా కూడా ఇండిపెండెంట్ క్యాండిడేట్ గెలిచినా కూడా ఆయన టీఆర్ఎస్లో డైల్యూట్ అయ్యిండు. మళ్ళీ టీఆర్ఎస్ కట్టుబడి మేము అందరం పనిచేస్తున్నాం. టీఆర్ఎస్ కోసమే పనిచేస్తున్నాం. టీఆర్ఎస్ ద్వారానే అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. విలేజ్లోనైనా మొత్తం రాష్ట్రం మొత్తమైనా కేసీఆర్ కానీ సంక్షేమ పథకాలే కానీ, పింఛన్లే కానీ, రైతు బందే కానీ, రైతు బీమే కానీ, మా ఊరికైతే నాకు తెలిసి రైతు బీమా వర్తించింది, రైతు బంధు వస్తుంది, సీసీ రోడ్లే కానీ, అంగన్వాడీ అవి కానీ, మరి లేకపోతే మన స్ట్రీట్ లైట్స్ కానీ ఏదైనా ఎనీథింగ్ ఎక్సెట్రా మొత్తం కేసీఆర్ ఆధ్వర్యంలో. మళ్ళీ ఇంకోటి
పిల్లలు అదే మన గర్భవతి అయిన స్త్రీలకు కేసీఆర్ కిట్ కానీ లేకపోతే ఏదైనా ఎనీథింగ్ మొత్తం కేసీఆర్ గవర్నమెంట్లోనే సాధ్యమవుతుంది. మళ్ళీ కూడా కేసీఆర్ ప్రభుత్వం నిలబెడితేనే అభివృద్ధి జరుగుతుందని మేము అనుకున్నాం. టీఆర్ఎస్కే ఓటేస్తాం కంపల్సరీ. కారు గుర్తు ఎవరు ఉన్నా కూడా బరిలో. టీఆర్ఎస్కి ఎందుకు ఇస్తున్నాం అంటే ఇప్పుడు లాస్ట్ ప్రభుత్వం కాంగ్రెస్ 60 ఏళ్ళు 80 ఏళ్ళు చేసిన బీజేపీ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్లో ఫామ్లో ఉన్నా కూడా బీజేపీ చేసింది ఏం లేదు, కాంగ్రెస్ చేసింది ఏం లేదు. ఇప్పుడు కేసీఆర్ వచ్చిన నుండి ఒక వృద్ధాప్య మహిళలే కానీ వృద్ధులే కానీ లేకపోతే వితంతులే కానీ లేకపోతే ఒంటరి మహిళలే కానీ ఏదైనా వాళ్ళు 2000 పింఛన్ ఇచ్చేవారు. కేసీఆర్ ఎప్పుడు పింఛన్ ఇస్తాడో ఎప్పుడు భక్తుమో వాళ్ళు వేడి ఇస్తున్నారు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కు 3000 పింఛన్ ఇస్తున్నాడు. వాళ్ళు కూడా కేసీఆర్ పింఛన్ డేట్ మేము టీఆర్ఎస్ ఎనీథింగ్ సపోర్ట్ టీఆర్ఎస్. ఎవరు వచ్చినా కూడా కేసీఆర్ సర్కారు కారు గుర్తు మాది. ఎనీథింగ్ ఎవరు వచ్చినా కార్పొరేటర్ ఏ అభ్యర్థి వచ్చినా అధిష్టానం ఎవరికి నిర్ణయిస్తే వాళ్ళకి మేము సపోర్ట్ చేస్తాం. ప్రభుత్వం కేసీఆర్కే కారు గుర్తు అంటే కేసీఆర్ అంతే కదా. కేసీఆర్కే సపోర్ట్ చేస్తాం మేము. ఆల్వేస్ సపోర్ట్ కేసీఆర్, ఆల్వేస్ సపోర్ట్ కారు గుర్తు. వీఆర్ ఓట్ ఫర్ కారు గుర్తు అంతే, అది ఫిక్స్. అది మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ వస్తున్నాయి. కాలుగా ఊరు బాగుపడాలి, సీసీ రోడ్లు మంచిగా పడాలి, మోరీలు కట్టాలి. ఇప్పుడు ఏం పడలేదా? పడ్డాయా? పడాలి, ఇంకా పడేటి ఉన్నాయి, పడాలి ఇంకా. కానీ ఎవరు అడ్డం వచ్చినా కానీ వాళ్ళను ఎదురు లేకుండా సీసీ రోడ్లు వేపియాలి. ఇంకా పనులు మాత్రం బాగా చేసేటివి ఉన్నాయి. చేసి మాకు ఎవరైనా మేము కేసీఆర్కే ఓట్లు వేయగలుగుతాం. వాళ్ళతోనే మాకు పని. మేము మాతోనే సరే ప్రభుత్వాన్ని చూసి వస్తారు. ప్రభుత్వాన్ని చూసి ఇస్తాం మేము. వాళ్ళతోనే టీఆర్ఎస్గా ఓట్లు ఇస్తాం. ఈ పరిస్థితి మంచిగా ఉన్నాయి కానీ ఆడాలి, సీసీ రోడ్ వేయాలి, పింఛన్లు అందరికి ఇస్తాను, మంచిగా అందరికి చేస్తాడు. అనుకూలంగా పోయినసారి గెలిచిండు, డాక్టర్ రాజయ్య గెలిచిండు, అందరు గెలిచిండు, మంచిగా ఇస్తాను. కాబట్టి మళ్ళీ ఈసారి చూస్తే మళ్ళీ మాకు అన్ని అనుకూలంగా చేస్తే మళ్ళీ ఈసారి చూస్తే తెలంగాణ టీఆర్ఎస్ రావాలి, కారు గుర్తు రావాలి. అందువల్లనే వేసేది టీఆర్ఎస్కే మేము వేసేది. మళ్ళీ మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, వరంగల్ చివరి గ్రామం. మాకైతే ఈ కేసీఆర్ గెలిచిన కానుండి మంచిగానే అభివృద్ధి అయింది. మాకు పింఛన్ వస్తుంది, బీడీల పింఛనే. మాకు సీసీ రోడ్లు వచ్చినాయి, మాకు కేసీఆర్ నెలలు వేసిండ్రు. అన్ని సౌకర్యం మంచిగానే అయినాయి మాకు. కొంచెం మంచిగా డెవలప్ అయింది ఇప్పుడు. సీసీ రోడ్లు వచ్చినాయి, అన్ని రూమ్లు వేసుకున్నారు మంచిగా. అంత ముందుకు లేకుండే. కళ్యాణ లక్ష్మి వచ్చింది మాకు. వచ్చినాయి. మా ఇంట్లో మా అమ్మాయి పెళ్ళి అయితే వచ్చింది. ఇచ్చారు, ₹1,00,000 ఇచ్చారు. కేసీఆర్ వచ్చిన తర్వాతనే మాకు బీడీలో పింఛన్ వచ్చింది, ఈ కళ్యాణ లక్ష్మి వచ్చింది. లేదు మాకు తెలియదు అప్పటికి. ₹1,00,000 నా బిడ్డకి ఇచ్చిండు మిత్తి లేకుండా. ముందున్న కాలనీ పరంగా ఇప్పుడున్న కాలనీ పరంగా చూసుకుంటే మాత్రం ఈ కాలనీ అభివృద్ధి చెందడానికి మాత్రం టీఆర్ఎస్ పార్టీ మాత్రం బాగా అభివృద్ధి చెందింది. ఇంతకుముందు రాజు నాయక్ 50 డివిజన్ పరంగా చాలా అభివృద్ధి పరిచిండు. 64 పరంగా మాత్రం మేము గెలుచుకున్నంత వరకు చాలా అభివృద్ధి జరుగుతుంది పక్క. యూత్ ఇంకేమన్నా ఉన్నా మాత్రం అభివృద్ధి పరంగా జరిగితే మాత్రం మోరీలు చెట్లు అవి ఇవి హరితహారం కానీ అవన్నీ వాటి పరంగా మాత్రం అభివృద్ధి అనేది పక్కా జరుగుతుంది. ఇంతకుముందు జరుగుతుంది అన్న. ప్రభుత్వం పరంగా బాగా అవుతుంది కాబట్టి ఇప్పుడు జరుగుతుంది. ప్రభుత్వం పని చేయకుండా మాత్రం జరగదు కదా అన్న. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ బాగా పనిస్తుంది. ఇప్పుడు ముద్రాజ్ పరంగా కానీ యాదవ్ పరంగా కానీ ఏ పరంగా కానీ అభివృద్ధి చెందింది కాబట్టి ఇప్పుడు ఈ కాలనీ అభివృద్ధి చెందిందంటే మాత్రం టీఆర్ఎస్ పార్టీ పరంగానే. రోడ్లు, ఇల్లులు, మోరీలు ఏమైనా వచ్చినా మాత్రం టీఆర్ఎస్ పార్టీ పరంగానే వస్తాయి. యాదవులకు గొర్రెలు కానీ టీఆర్ఎస్ పార్టీ బండ్లు కానీ చేపలు కానీ ఏమైనా కానీ వస్తున్నాయి అంటే అదొక టీఆర్ఎస్ పార్టీ పరంగానే, అంతకుమించి వేరే పార్టీ కాదు. ప్రభుత్వం మొదటిసారి నాది అంతే కదా నాది. ఇప్పుడే మంచిగా ఉన్నది. ఎటు తిరిగి మేము ఓటేసుడు టీఆర్ఎస్ఏ. మాకు మేము అనుకుంటే కట్టమాది కోరినేలు మేమంతా ఏసీ మేము ఒకటే వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో శివారు ప్రాంతమైనటువంటి ఉనికిచెర్ల 64వ డివిజన్లో ఉన్నాం మనం ఇప్పుడు. ఈ డివిజన్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని, ఇంకా కొన్ని కావాలని కోరుకుంటున్నారు ఇక్కడ ప్రజలు. ఇందాక మనకు మాట్లాడినటువంటి పార్టీ ప్రతినిధులు కావచ్చు, వ్యక్తులు కావచ్చు, మరి ఒకరు ఇక్కడ ఉన్నారు. చెప్పండి సార్, మీ పేరేంటి? నా పేరు రామంచ సారయ్య.
నేను తెలంగాణ ఎంఆర్పిఎస్ జాతీయ నాయకుడిని. కేసీఆర్ పథకాలు తీసుకున్నాడు కరెక్టే, కాదనేది కాదు. కాకపోతే ఏంటంటే సంక్షేమ పథకాలు కొన్ని అందినాయి. కాకపోతే ఏంటంటే డబుల్ బెడ్రూములు కాలేదు, 3 ఎకరాల భూమి కాలేదు. అవి ఒక్కటి కావాలని మేము ఎక్కువ చెప్పలేకుండా పోతున్నాం. ఇప్పుడు ప్రజలకు అందవలసింది డబుల్ బెడ్రూమ్స్, 3 ఎకరాల భూమి. ఇంకేమన్నా సంక్షేమ పథకాలు ఉంటే మాకు కావాల్సింది ఒకటి, ఎమ్మెల్యే రాజయ్య గారు లేకపోతే మన ఆరూరి రమేష్ గారు వాళ్ళు సహకరిస్తామని మాకు హామీ ఇచ్చిండు. అది మాకు ఒకటి కమిటీ హాలు లేకపోతే మన అంబేద్కర్ భవన్ ఒకటి ఇవి శాంక్షన్ చేస్తానని వాళ్ళు హామీ ఇచ్చింది. కాబట్టి దాని మీద మాకు కావాలనేది మేము ఎక్కువ చెప్పలేకుండా పోతున్నాం. వాటి మీద విప్పితే వాళ్ళందరికీ ధన్యవాదాలు. గ్రేటర్ వరంగల్ శివారు ప్రాంతమైన ఉనికిచెర్లలో ఇక్కడ పరిస్థితి జాతీయ స్థాయి మరియు ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఫలాలు అందుతున్నాయని, ప్రభుత్వం బాగా పనిచేస్తుందని మిశ్రమ స్పందన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాన్ని బట్టి కూడా ఓట్లు వేయాలని తీర్మానం చేసుకుంటున్నారు. వాళ్ళ మనసు మనం ఇక్కడ V3 న్యూస్ గ్రేటర్ వరంగల్ కెమెరామెన్ రాజేష్తో రంగారావు. 64వ డివిజన్. అవును. ఎట్లా ఉంది ప్రభుత్వం యొక్క పనితీరు, ఎలా ఉంది? అంత బాగాలేదు. ఇక్కడ లాన్ మాఫియా భూ కబ్జాలు బాగా ఉన్నాయి. ఇక్కడ రోడ్ల వ్యవస్థ కూడా, మురికి నీటి పారుదల వ్యవస్థ కూడా బాగాలేదు. తీవ్ర వ్యతిరేకత ఉంది. అంటే వేసిండ్లు అంతటా వేయలేదు. అది ఎలక్షన్ 6 నెలల ముందు నుంచే చేసిండ్రు. అవి కూడా ఎలక్షన్ వస్తున్నాయనే ఉద్దేశంతో చేసిండ్రు. మురికి డ్రైనేజ్ వ్యవస్థ కూడా బాగాలేదు. వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో ఇది గ్రామం శివారు ప్రాంతం. అవును. తర్వాతనే గ్రేటర్ పరిధిలోకి. అవునవును. అంతకుముందు సహజంగా ఇది సర్పంచ్ కింద ఉంది. అవును. కాబట్టి ఇది కొత్తగా వచ్చినటువంటి ఆడైనటువంటి గ్రామ శివారు ప్రాంతం సిటీ కాబట్టి కొంచెం ఆలస్యంగా అయిందా? అవును, కావాల్సినంత కాలేదు. మళ్ళీ సేమ్ టైంలో మనం ట్యాక్స్ పే చేస్తున్నాం. ట్యాక్స్ కోసం డైలీ వస్తున్న వాళ్ళు విలేజ్లో ఆల్మోస్ట్ 90% ట్యాక్స్ పే చేసినాం. ట్యాక్స్ విషయంలో గవర్నమెంట్ ముందుకు వచ్చి తీసుకుంటుంది, కానీ రోడ్ల నిర్వహణ, మురికి నీటి నిర్వహణ, మళ్ళీ తాగునీటి కూడా సరిగ్గా లేదు వ్యవస్థ. తాగునీటి వ్యవస్థ మన ఎండాకాలం చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు మా వాడ కూడా తాగునీరు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఉగాది నుంచి నీటి సరఫరా లేదు 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 ఇప్పటికీ ఉంది. మీకు కావాలంటే చూపిస్తా, అక్కడ ఉంది, ప్రాబ్లం ఉంది. ఆ నుంచి బిందెలాలో తెచ్చుకుంటాను జనాలు. బిందెలాలు ఎప్పుడో తెచ్చుకున్నాను, ఇప్పుడు కూడా తీసుకొచ్చుకుంటాను. సేమ్ అలానే ఉన్న వ్యవస్థ. లేదు లేదు అసలే లేదు 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 ఇప్పుడు మాకు మడికొండతోడు కలిసింది. ఇంతకుముందు వేరే ఉండే డివిజన్, ఇప్పుడు మడికొండతోడు కలిసింది. క్యాండిడేట్ కూడా సరిగ్గా లేదనే ఇన్ఫర్మేషన్ ఉంది. ఇప్పుడు పార్టీ తరఫున, అధికార పార్టీ తరఫున అవును, అది వ్యక్తి ఇంతకుముందు వ్యక్తి అది ఆ వ్యక్తి కూడా అదేం లేదు. ఆయన కూడా అధికార పార్టీ, ఆయన పరిపాలన ఏం లేదు. ఇప్పుడు డివిజన్ ఎలా ఉంది? అధికార పార్టీ నుంచి చూసుకుంటే ఇప్పటివరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే వాళ్ళు అక్కడ ఉన్న మిత్రులను అడగడం దాన్ని కానీ గతంలో సర్పంచ్గా గెలిచిన వ్యక్తి కనీసం తర్వాత వార్డ్ మెంబర్గా కూడా గెలవలేకపోయింది. అంటే ఆమె పరిపాలన ఏ విధంగా ఉందో ప్రజలు చూసి సర్పంచ్గా గెలిపించిన ప్రజలే కనీసం వార్డ్ మెంబర్గా కూడా ఆమెను గెలిపించలేకపోయారు అన్నది ప్రస్ఫుటమవుతుంది. అంటే దీని ద్వారా ఏంటంటే ఆమె ఏ విధంగా ప్రజలను పరిపాలించిందో అలా తెలుసు. కాబట్టి వాళ్ళు కూడా ఆమెకు మరోసారి గవర్నమెంట్ స్కూల్కి సంబంధించి పక్కా బిల్డింగులు కట్టిస్తాం, మేము 1 నుంచి 5వ తరగతి వరకు పక్కా బిల్డింగులు కట్టిస్తామని చెప్పేసి కూడా చెప్పారు. కానీ ఇంతవరకు అది ఉన్న బిల్డింగ్ను కూలగొట్టారు, కానీ ఇంతవరకు ఎటువంటి బిల్డింగ్ లేదు. ఇక్కడ డివిజన్లో పూర్తిగా ప్రభుత్వం విఫలమైంది. ఉనికిచెర్ల వరకు అయితే ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది అనుకుంటున్నాను. కార్పొరేషన్ ఎలక్షన్ల నేపథ్యంలో గ్రేటర్ వరంగల్లో ధర్మసాగర్ మండలం ఉనికిచెర్లలో మనం ఉన్నాం. ఇక్కడ ఎలక్షన్కి సంబంధించి సమాచారాన్ని ఇక్కడ ఒక సర్వే నిర్వహించబోతున్నాం. ఈ కార్యక్రమానికి సంబంధించి ఇక్కడ ఉనికిచెర్లలో ఉన్నారు కొంతమంది. చెప్పండి సార్, రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీకు వస్తున్నటువంటి పథకాలు పరిస్థితి ఎలా ఉంది? వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ గ్రేటర్ వరంగల్. మాకు 20 సంవత్సరాల నుండి ఒడ్డపల్లి చర్చి కాంచెల్లి, నా పేరు దేవేంద్ర ప్రసాద్. ఒడ్డపల్లి చర్చి కాంచెల్లి నా పేరు దేవేంద్ర ప్రసాద్. మాది ఉనికిచెర్ల 64వ డివిజన్. మాకు అభివృద్ధి కార్యక్రమంలో మాకు ఒడ్డపల్లి చర్చి నుండి మాకు ఉనికిచెర్ల వరకు బీటీ రోడ్ వేసిండు. మాకు 20 సంవత్సరాల నుండి ఇంతవరకు బీటీ రోడ్డు లేనిది మాకు మొన్ననే ఒక 1 మంత్ అవుతుంది బీటీ రోడ్డు వేసిండు. ఊరిలో బీసీ కాలనీలో మొత్తం సీసీ రోడ్లు పోసిండు.
ఎస్సీ కాలనీలో సీసీ రోడ్లు పోసిండు. మిగతా గౌడ సంఘానికి కమ్యూనిటీ హాలు, ఎస్సీ కాలనీలో కమ్యూనిటీ హాలు, ఫంక్షన్ హాలు, వృద్ధాప్య పెన్షన్లు, మరి ఎన్నో గవర్నమెంట్ నుండి లబ్ధి జరిగేటి అనేకమైన షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి ప్లస్ రైతు బంధు, రైతు ఉపాధి అన్నీ కేసీఆర్ ద్వారా అన్నీ మాకు సమకూరుస్తున్నాయి. మా ఓటు మాత్రం ఆవాల రాధికా రెడ్డి కారు గుర్తుకు ఓటేస్తామండి, టీఆర్ఎస్. మా విలేజ్లో కానీ మా డివిజన్లో కానీ అభివృద్ధి కార్యక్రమాల్లో టీఆర్ఎస్ గవర్నమెంట్ మంచి పనులు ఉన్నాయి. పింఛన్లు కానీ, రైతు బంధు కానీ, రోడ్ వర్క్ కానీ, సీసీ రోడ్లు కానీ ప్రతి ఒక్కటి అభివృద్ధి పనులు ఉన్నాయి. టీఆర్ఎస్కే ఓటేస్తాం. 64వ డివిజన్లో మరి అభివృద్ధి కార్యక్రమాలు, పెన్షన్లు, పెద్ద మనుషులకి శ్మశాన వాటికలు ఇట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా జరిగాయా? అన్ని పెన్షన్లు, శ్మశాన వాటికలు, సీసీ రోడ్లు ప్రతి ఒక్కటి అభివృద్ధిలో ఉన్నాయి. ఉనికిచెర్ల కంటిన్యూషన్. నా పేరు శాంతి కుమార్, మాది 64వ డివిజన్. మా విలేజ్ గ్రేటర్ మున్సిపాలిటీలో కలిసిన తర్వాత, వరంగల్ గ్రేటర్ మున్సిపాలిటీలో కలిసిన తర్వాత చాలా అభివృద్ధి చెందింది. ఎలా అంటే డ్రైనేజ్ కానీ, సీసీ రోడ్లు లేదు. ఈ కేసీఆర్ ప్రభుత్వంలో ముఖ్య ఘట్టం ఏంటంటే మన వృద్ధాప్య పింఛను ప్లస్ రైతు బంధు, రైతు బీమా, ఈ మూడిటి వల్ల కేసీఆర్ ఇంకోసారి కూడా మళ్ళీ అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉంది. జై తెలుగుదేశం. జై గారి ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వచ్చే ఛాన్స్ 100% ఉంది. జై తెలంగాణ. శాంతికుమార్, మాది 64వ డివిజన్, గ్రేటర్ మున్సిపాలిటీలో 64వ డివిజన్. మా ఊరు గ్రేటర్లో కలిసిన తర్వాత అనేక విధాలుగా అభివృద్ధి చెందింది. ఎలా అంటే మా బీసీ కాలనీలో సిమెంట్ రోడ్లు కానీ, కాలనీ అభివృద్ధి చెందడం, మా ఇండ్ల పట్టాలు మంజూరు చేయడం, అట్లాగే వృద్ధాప్య పింఛన్లు, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, రైతు బంధు, రైతు బీమా, ఈ పథకాల ద్వారా మళ్ళీ కేసీఆర్ మళ్ళీ కంపల్సరీ మళ్ళీ రానున్న ఎలక్షన్లో అధికారంలోకి కంపల్సరీ వస్తాడు. ఇక్కడ కూడా 64వ డివిజన్ కూడా కారు గుర్తు. తీసుకుంటాను. ఎట్లున్నది ఊరు? తెలంగాణ వచ్చినాక ఊరు ఎట్లున్నది? మంచిగానే ఉన్నది. డెవలప్మెంట్స్ అయినాయా? పోచమ్మా, ఊరు ఎట్లున్నది? మంచిగానే ఉన్నది. పార్టీ మంచి అభివృద్ధి చేసిందా? ఏ పార్టీకి ఓటేస్తావు? ఎప్పుడు ఓట్లు అప్పుడే. మళ్ళీ ఓట్లు వస్తున్నాయి. దేనికి వేయాలను మరి? ఇది ఉండే అది ఊరు ఎట్లున్నది? మంచిగా ఉన్నది. పెన్షన్ వస్తుందా? వస్తుంది. ఎవరు ఇస్తున్నారు పెన్షన్? అది కేసీఆర్. ఓట్లు వస్తున్నాయి మళ్ళా, మరి ఓటేస్తావా? ఎత్తా. ఎవరికి ఓటేస్తావు? ఆయనకే. ఎవరైనా? ఈ కేసీఆర్. ఆనందం. ఎట్లా ఊరు బాగైందా? ఊరు బాగానే అయింది. బాగుంది. ఏమేమి బాగైంది? రోడ్లు బాగాయినాయి, నీటి వసతి బాగైంది, కోట్లు నీళ్ళు వస్తున్నాయి. ఐకేపీ కేంద్రం అయింది, ధాన్యం కొనుగోలు కేంద్రాలు అయినాయి. రైతుకు సరైన గిట్టుబాటు ధరతోటి కొనుగోలు చేస్తున్నారు టీఆర్ఎస్ ప్రభుత్వం. సరే మళ్ళీ టీఆర్ఎస్కే వేస్తాం. దొరుకుతాను. వస్తాను. నేను ఆమెల పని చేస్తాను. మన డెవలప్మెంట్ అయింది. మా కాలనీ సుతా బాగా డెవలప్మెంట్ అయింది. మాది మెల్లి కాలనీ. కాలనీ బాగా అయింది. ఇప్పుడు రోడ్లు గీళ్ళు అన్నీ ఒక మట్టి అంటకుండా చేసిండు. ఇవరకు ఉన్న కార్పొరేటరు చేసిన సుతా ఆయన టీఆర్ఎస్కే మేము రుణపడి ఉంటాం. ఎప్పటికైనా టీఆర్ఎస్కే ఓటేస్తాం. ఉనికిచెర్ల గ్రామం, మండల్ ధర్మసాగర్, ఉనికిచెర్ల గ్రామం అది. మాది వచ్చేసి పోయినసారి 54 డివిజన్ తరఫున తెలంగాణకు టికెట్ రాకపోతే ఇండిపెండెంట్గా రాజనాయకు గెలిపించుకున్నాం. ఆయనే మాకు కోటేశ్వరలో ఆల్రెడీ మాకు ఇంత లోతు మాకు దిగబడ్డది మట్టి, మాకు ఇంత బండ్లు కూడా దిగబడ్డాయి. ఆయన మాకు అన్ని సహకారం చేసిండు. ఆయనకు ఇప్పుడు ఆల్రెడీ డివిజను 65 డివిజన్కు మాకు మారింది. ఆయన బాగా బాధపడుతున్నాం. ఆయన వస్తే మాకు ఇంకా అభివృద్ధి బాగా చేసు. ఇప్పుడు కూడా మాకు ఆవుల రాజారెడ్డి అనే మేడం కూడా మనకు వచ్చేసింది. ఆల్రెడీ మాకు దేవేంద్ర ఇండిపెండెంట్గా వేసిండు. వేసినాక నిన్న